దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచడానికి దేవుడు మనల్ని ప్రేమించి మరొక్క సంవత్సరాన్ని, ఏ సంవత్సరాన్ని అమ్మా, ఏ సంవత్సరాన్ని ఇచ్చాడు దేవుడు నీకు? మరొక్క సంవత్సరాన్ని, మరొక్క దినాన్ని, రేపటి దినాన్ని నువ్వు చూడగలుగుతున్నావంటే దేవుని దయ. అందరూ చెప్పండి, అందరూ సరిగా, ఎవరి దయ? మరొక్క సంవత్సరాన్ని నువ్వు చూడగలుగుతున్నావంటే దేవుని దయ. ఎవరి దయ? ఎవరి దయ? దేవుని దయ అంటారు కదా. ఏమనండి పాస్టర్ గారు? దేవుని దయ వలన ఇప్పటి వరకైతే మేము బాగానే ఉన్నాము, దేవుని దయ వలన అంత క్షేమంగానే ఉన్నాము, దేవుని దయ వలన అందరము బాగున్నాము, దేవుని దయ వలన వర్ధిల్లుతున్నాము, దేవుని దయ వలన అభివృద్ధి